పామును చంపినవాడు పాముగాడికే పోయినట్టు సొంత ఎమ్మెల్యే మందుల సామెలపై తిరగబడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే మందుల సామెల్. సామెలకు ఎదురుదెబ్బ తగిలింది. మందుల సామెల్ గెలుపు కోసం కష్టపడ్డ తమను ఆదరించడం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నీ గెలుపు కోసం ఇంత కష్టపడ్డ మమ్మల్ని పట్టించుకోవా అంటూ ప్రశ్నించారు. ఇంత కష్టపడ్డ మాకే సంక్షేమ పథకాలు ఏవి రాకుంటే ఇక సామాన్య జనాన్ని ఏం వస్తాయంటూ మందుల సామెలపై తిరగబడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలపై ఆ పార్టీ నేతలు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నామనే ఆలోచనలతో అంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి సామెలను గెలిపించుకుంటే ఇప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కేవలం ఆయన కుటుంబం సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని మోత్కూరు కేంద్రంగా జరిగిన సభలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బహాటంగా ఆరోపణలు చేశారు. తాము కష్టపడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని బొందపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాలు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కాగా ఎమ్మెల్యే సామెల్, మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయి ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేపై నిరంతరం అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. తట్టడి ఇసుక కూడా ఎత్తనివ్వనని ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రచారం చేసి సామెలు ప్రస్తుతం ఆయన కుమారులతో దందా నడిపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నప్పటికీ అంతకుముందు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తన కుమారుడు సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. సౌలు గౌరారం మండలానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి తనను చితకబాదించారని ఆరోపిస్తూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం కూడా అప్పట్లో కలకలం రేపింది. అర్వపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నేత యోగానందాచార్యులు నేతృత్వంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశానికి సిద్ధమవగా రాత్రికి రాత్రే సొంత పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయించడం వర్గపోరు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. ఈ వారం థియేటర్లోకి స్టార్ హీరోల చిత్రాలు వస్తూ ఉండడం విశేషం. నేచురల్ స్టార్ నాని, తమిళ అగ్ర హీరో సూర్య, మరికొందరు తమ కొత్త చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరొకవైపు ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు ఓటీటీలోనూ నిజ జీవిత చిత్రాలు, యాక్షన్, రొమాంటిక్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఏ సినిమా థియేటర్లో విడుదల కానుంది, ఏ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతుందనే వివరాలు ఇక్కడ చూద్దాం. ముందుగా థియేటర్లోకి రాబోయే చిత్రాల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబినేషన్లో చిత్రం హిట్ 3 థర్డ్ కేస్, ఇప్పటికే ఫస్ట్, సెకండ్ కేసును సంబంధించిన చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచాయి. దీనితో ఇప్పుడు ఈ సిరీస్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 1న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. వాట్ పోస్టర్ సినిమా బ్యానర్పై నిర్మించారు ఈ చిత్రాన్ని. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇక తమిళ స్టార్ హీరో సూర్య చిత్రాలకు తెలుగులోనూ ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. ఈ సినిమా కూడా మే 1ని గ్రాండ్గా విడుదల కాబోతుంది. తమిళంలో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి రజనీకాంత్ పేట మూవీ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. ఎం శశికుమార్ ప్రధాన పాత్రలో నటించారు. అభిషాన్ జీవితం దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 1నే విడుదల కాబోతుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే నితిన్, శ్రీలీల జంటగా నటించిన రీసెంట్ ఫిల్మ్ రాబిన్ హుడ్ వెంకీ కుటుంబల దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మొదటిసారిగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించారు. మార్చి 28న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మే 2న ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇక సిరై కిల్లింగ్ కేసులకు సంబంధించిన కథ ఇది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ప్రేమ, మోసాన్ని చూపించే అంశాలు ఆకట్టుకుంటూ ఉంటాయి ఈ చిత్రంలో. ఈ చిత్రం తెలుగులోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. మే 2 నుంచి సోనో లైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. Please subscribe to 10
108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.